మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మహానాడు రెండో రోజు ఘనంగా జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెండో రోజు మహానాడు మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. అధినేత చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రాంగణానికి రావడం కూడా జరిగింది. అలాగే లోకేష్ వీళ్ళందరూ కూడా రావడంతో మరి కాసేపట్లోనే మహానాడు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మరి దీనికి సంబంధించి వాళ్ళ విశేషాలు ఏంటో నాయకులను అడిగి తెలుసుకుందాం. నిన్న లోకేష్ గారు చేసిన ఒక ప్రకటన 33% సీట్లు చట్టంతో సంబంధం లేకుండా ఇస్తానన్నది రాజకీయ వర్గాల్లో కొన్ని కుటుంబాల్లో కలవరం లేపిందన్న ఒక విమర్శ వస్తుంది. ఎలా చూస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరిలో కూడా కలవరం రాదు, డెఫినెట్గా రాదు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, 30 సంవత్సరాలు పడుతుందండి ఒక మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వడానికి. 30 సంవత్సరాలు అండి. ఈ రోజు వరకు మహిళల అభ్యున్నతి గురించి మేము పాటుపడుతున్నాం. ఏ రాజకీయ పార్టీనైనా చూడండి, మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత ఈ 2 పదాలు లేకుండా ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టోనే ఉండదు. అటువంటి సందర్భంలో ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవ్వటానికి మీకు ఎందుకు ప్రాబ్లం ఏమొచ్చింది? ఆ రోజు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మాట్లాడేటప్పుడు మేమందరం ఆ రోజు లాబీలో కూర్చున్నాం. మా ఎంపీలందరూ కూడా కూర్చుని ఓటేసి బయటకు వచ్చారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో పాస్ అయినా అవ్వకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ 33% ఏదైతే రిజర్వేషన్ ఉందో మహిళలకి కేటాయిస్తామని చెప్పడానికి ఏ రాజకీయ పార్టీకైనా దమ్ముండాలి. ఆ దమ్ము కలిగిన రాజకీయ పార్టీ మాది. దమ్మున్న నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా చాలా మందిలో కలవరం స్టార్ట్ అయినా కూడా ఒక ఉమెన్ ఈరోజు ఒక మహిళ రాజకీయం చేస్తే ఎలా చేస్తుందని సంగతి చాలా సందర్భాల్లో రుజువైంది. సో ఈరోజు ప్రాంతీయ పార్టీల్లో అంటే సంథింగ్ మనకి ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్లోనే మనకి ప్రెసిడెంట్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీలో కూడా ఈరోజు మహిళలు తమ సత్తా చాటుతున్నారు. రాబోయే కాలంలో అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా తమ సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం మీకు లభించింది. అది ఏ విధంగా ఉండబోతుంది? ఒకటండి, ఈరోజు రాజకీయంగా మేము అధికారంలోకి వచ్చాం కదా, ఈరోజు నలుగురు అధికారులు లేచి మాకు నమస్కారాలు పెడుతున్నారు కదా, ఈ నమస్కారాలు చూసి మురిసిపోవటం కాదు. మనం దీన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి, అధికారాన్ని తిరిగి మనం అధికారాన్ని ఎలా సాధించుకోవాలి, ఇది మెయిన్ ఎజెండా. ఎందుకంటే లాస్ట్ మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14 నుంచి 19 వరకు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ మనం చేసినా, ఎన్ని రకాలుగా మనం అందరం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా 19 నుంచి 24 వరకు ఒక దుర్మార్గుడు పరిపాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ 2 సంవత్సరాల కాలంలో నిజంగా ఎంత కష్టపడాల్సి వస్తుందో మనం చూసాం. సో దీన్ని మళ్ళీ తిరిగి మనం అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకొక 15 సంవత్సరాలు దీన్ని తీసుకెళ్లాలంటే ఏ రకంగా రాజకీయంగా వ్యూహం పన్నాలి, ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే దాని మీదే మాత్రమే మెయిన్ ఎజెండాగా ఉంటుంది. స్త్రీ శక్తి థీమ్తో మొదలుపెట్టిన ఈ మహానాడు నిన్న మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం 33% రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడము నిజంగా కూడా చాలా గొప్ప విషయం. దానికి నేను ముందుగా వాళ్ళిద్దరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళా శక్తి అని చాటుతూ నిన్న 33% రిజర్వేషన్లు అనేది ప్రకటించారు. ఇది ఒక విధమైన రాజకీయ చర్చకు తయారు చేసింది. దీన్ని ఎలా చూస్తారు? ఏంటి అంటే మీకు మొదటి నుంచి ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ముందుగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహానాడు వేదికగా మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు నుంచి కూడా మహిళలకు పెద్దపీట వేయడం అనేది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఆ రోజు ఆడపిల్లగా ఆస్తి హక్కు ఇవ్వడం కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు డోక్రా గ్రూపులు పెట్టడం కానీ, ఇవన్నీ మహిళలకు సంబంధించినవే. ఈరోజు లోకేష్ బాబు గారు ఒక సంచలనమైన నిర్ణయం, అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలకి 33% రిజర్వేషన్ ఇచ్చి చట్టసభల్లో కూర్చొని పెడతామని చెప్పడం అనేది మహిళల మీద పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కానీ ఉన్న స్వచ్ఛమైనటువంటి అభిమానానికి నిదర్శనం ఇది. ఎందుకనంటే మహిళల్ని మేము మా అక్క చెల్లెమ్మల్ని మేము చూసుకుంటాము అన్నవాళ్ళు ఈరోజు అక్క చెల్లెమ్మల్ని ఏమో బెడపట్టుకుని బయటకు గెట్టేసిన వాళ్ళకి ఇవి అర్థం కావు. కాబట్టి ఈ రోజు కానీ, ఏ రోజు కానీ, ఆనాడు కానీ ప్రతిసారి కూడా మహిళల్ని తన సొంత తోబుట్టుల్లో చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు 33% రిజర్వేషన్ ఇవ్వటం అనేది ఏంటి మాకెందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు ఆమోదం అవ్వకపోయినా అన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరం మనస్ఫూర్తిగా మహిళా లోకం అంతా లోకేష్ బాబు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిన్న
మహానాడుకి పోటీగా ఒక కార్యక్రమం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద అలాగే ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు వైసీపీ అధ్యక్షుడు జగన్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారి. ఇవాళ చూసాం ఈ రాష్ట్రంలో మరి ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అనేక రకాలైనటువంటి ఇదే విధ్వంసకరమైనటువంటి చర్యలు దిగినటువంటి వ్యక్తి. ఇదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేసినటువంటి వ్యక్తి, చేయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజు అధికారం వస్తే ప్రజా దర్బార్ని కూల్చి తన యొక్క క్రిమినల్ నైజంని చూపించినటువంటి వ్యక్తి. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ మేము సమావేశం పెట్టుకుని ఇక్కడ నిర్ణయాలు తీసుకుని తీర్మానాలు ప్రవేశపెట్టుకుంటా ఉంటే నిన్న ఆయన ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆల్రెడీ అలాంటి నైజంని ప్రజలు గమనించారు. అందుకనే అతన్ని మరి ఏ రకంగా 11 సీట్లుగా పరిమితం చేశారు, ఇవన్నీ మనం చూసాం. డెఫినెట్గా భవిష్యత్తు కార్యాచరణ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది. అదే రకంగా ముందుకు కొనసాగుతాం. ఇది నాయకుల స్పందన. మరి కాసేపట్లోనే మహానాడు లాంఛనంగా ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ MSN గోపిల్తో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.